ఇప్పుడు ఆ స్వామితో నేను స్పీచ్ తీసుకున్నా. స్వామి పేరు ఏమి స్వామి? రవికుమార్ స్వామి, ఇక్కడ ప్రధాన అర్చకులు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్వామితో స్పీచ్ తీసుకున్నదా, ఆ స్వామి పేరు వచ్చి రవికుమార్ స్వామి, ప్రధాన అర్చకుడు. ఈ స్వామి మొత్తం అని చెప్పిన స్పీచ్లని మీరు వినండి, వినిపిస్తాను. 9 సంవత్సరాల వయసు అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు? 108 సంవత్సరాలు. మనకేమైందంటే ప్రతి ఒక్క భావంలో అది మంచి దశ ఉంటుంది, చెడు దశ ఉంటుంది. ఈ చెడు దశలో గండాలు ఉంటాయి అన్నమాట. రాహు కేతువుల వల్ల ఎక్కువ గండాలు ఉంటాయి. ఈ గండాలు ఉన్నప్పుడు ఆ గండాంతర దోషం పోవడానికి మనం ఏం చేస్తామంటే మృత్యుంజయ హోమం చేయించుకుంటాం. కేతువులు ఉంటారు. కేతువులో రాహు కేతు భావంలో గండాంతర దోషం ఉంటుంది స్వామి. గండాంతర దోషం, గండాలు అంటారు కదా, యమగండము అట్లుంటాయి. ఆ యమగండాలన్నీ ఈ యొక్క హోమం చేసుకోవడం వల్ల ఆ దోషం పోయేసి అర్థమైందా మృత్యుంజయులు అవుతారు. అంటే ఇప్పుడు మనకు మార్కండేయుడు ఉన్నాడు కదా, మార్కండేయుడు మృత్యుంజయ మంత్రం ఒకటి చెప్పాడు. ఏమని? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమి వందన నృత్యో ముఖ్యం అమృత. దాన్నే మనము ఏం చేస్తామంటే స్వాహాకారాలతోటి హోమం చేయిస్తాం. ఇంకేం స్వామి? తో పాటు మంగళవారం సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం జరుగుతుంది స్వామి. మంగళవారం సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం జరుగుతుంది. సాయంత్రం 6:30కు సుబ్రహ్మణ్య స్వామి. సంకట చతుర్థి రోజు సంకట చతుర్థి రోజు గణపతి హోమం చేస్తాం. పౌర్ణమిలో సత్యనారాయణ స్వామి. మినిమం ఎంతమంది స్వామి సత్యనారాయణ స్వామి వస్తారు స్వామి? 40-50 మంది పైన వస్తారు. ఇక్కడ జంటలే కదా స్వామి? జంట వస్తారు, సింగల్గా వస్తారు. మనం ఏం జంటలే రావాలని ఏం చేస్తారంటే, ఇప్పుడు అన్న ఉన్నాడు చూడు, మరవని ఉన్నాడు, డ్యూటీకి వెళ్తాడు పాపం. డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ ఈయన రమ్మంటే ఈయన రాడు. ఆమె ఏం చేస్తారంటే ఒక టవల్ మీద వేసుకొనేసి చేసుకుంటాం. ఓకే స్వామి. ఈ గుడికి స్వామి స్థలంతో వాళ్ళదే. ఓ స్వామి, ఇప్పుడు విదేశాల్లో భర్తలు కదా, వాళ్ళు ఇప్పుడు మామూలుగా చేసుకోవచ్చు స్వామి. స్వామి వాళ్ళు వచ్చి ఇప్పుడు కండువా ఉంటుంది, టవల్ ఉంటుంది, టవల్ మీద చేసుకుంటారు. భర్త టవల్ వేసుకొని పోయిన కూర్చోవచ్చు. రమాదేవి నాగిరెడ్డి గారు మరియు వారి ధర్మపతి రమాదేవి గారు. గుడి ధర్మకర్తలు ఇద్దరు స్వామి. ఓకే స్వామి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలుస్తాను. ఇంకొక అర్ధగంట ఉంటే ఆయన వస్తాడు, వచ్చి 3:30కి ప్రదక్షిణ చేస్తాడు. వచ్చి చాలా సింప్లిసిటీ అసలు